హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ సృష్టి ప్రమాదంలో పడినప్పుడు దాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాల్లో అవతరించి ధర్మాన్ని కాపాడతాడు. రాక్షసులు భూమిపై అధర్మం మరియు అన్యాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు భగవంతుడు దుష్టులను శిక్షించి మానవులను దేవతలను కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. ఇలాగా శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారు. అవి ఏమిటి అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురాం, శ్రీరామ్, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు శిక్ష రక్షణ. అయితే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇందులో మొదటి అవతారం మత్స్య అవతారం గురించి మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. హిందువుల దేవుడైన శ్రీ విష్ణువు మొదటి అవతారం మత్స్య అవతారం. ఈ అవతారంలో విష్ణువు ఒక పెద్ద జల ప్రళయం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి చేప రూపంలో వచ్చాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడు ఏదోటి రాస్తూనే ఉంటాడు. అలాగా కలియుగం అంతమయ్యేంత వరకు రాసి అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు. అలాగా అలిసిపోయి నిద్రపోతున్న బ్రహ్మ దగ్గర నుంచి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి 4 వేదాలను దొంగతనం చేసి సముద్రం అడుగున దాక్కుంటాడు. సముద్రం అడుగున ఉంటే ఎవ్వరు ధైర్యం చేసి ఆ లోపలికి రాలేరు, ఎవరు తనని వెతకలేరు అని అనుకుంటాడు రాక్షసుడు. అయితే కలియుగం అంతమయ్యే టైం దగ్గరకు వచ్చింది. సృష్టి మళ్ళా ఆరంభం కావాలి. మళ్ళా సృష్టి జరగాలి అనంటే దానికి వేదాలు కావాలి. వేదాలు లేకుండా అది సాధ్యం కాదు. వేదాలలో ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది. హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను ఎందుకు దొంగతనం చేశాడు అనంటే వేదాలు లేకుండా మళ్ళా కాలం మొదలు కాదు. అప్పుడు అందరూ దేవతలు, మానవులు అందరూ ఆ రాక్షసుడికి బానిసలుగా ఉంటారు అని అనుకొని వేదాలను దొంగతనం చేస్తాడు రాక్షసుడు. అదే సమయంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు భూమి మీద ఉండేవాడు. ఈయన శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలని చాలా రోజులు తపస్సు చేశాడు. ఒకరోజు సంధ్యావందనం చేస్తూ చేతితో నీళ్లు తీసుకొని తర్పణం వదులుతుంటే తన చేతిలోనికి ఒక చేప వస్తుంది. అది చూసిన ముని చేతిలో ఉన్న నీటిని, చేపను తర్పణం వదులుతుంటే ఆ చేప ఇలా అంటుంది, అయ్యా, నాకు ఈ నదిలో చాలా భయంగా ఉంది. ఇక్కడ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. మీరు దయచేసి నన్ను ఎక్కడికన్నా ఒక పెద్ద పాత్రలో వేయండి అని అడుగుతుంది. చేప మాటలు విన్న ముని ఆశ్చర్యపోయాడు. చేపను కాపాడడం ధర్మం అని అనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ముని కొద్దిసేపటికి కమండలాన్ని చూస్తే చేప పెరిగి పెద్దదయ్యింది. ఆ తర్వాత చేపను తీసి కొంచెం వెడల్పు ఉన్న పెద్ద బిందెలో వేశాడు. కొద్దిసేపటికే ఆ బిందె అంత పెద్దది అయ్యింది చేప. అప్పుడు చేపను తీసి బావిలో వేశాడు. తరువాత రోజుకి ఆ చేప బావి అంత పెద్దదే అయ్యింది. ఋషి తనకు ఉన్న తపోశక్తితో ఆ చేపను బావి నుంచి తీసుకొని సముద్రంలో వేశాడు. ముని చూస్తూ ఉండగానే చేప సముద్రం అంత పెద్దదిగా మారింది. అప్పుడు ముని చేపతో ఇలా అంటాడు, స్వామి, చేప మాట్లాడదు. మరలా ఇంత తొందరగా ఇంత పెద్దది అవ్వదు. నువ్వు ఖచ్చితంగా మా శ్రీ మహావిష్ణువు అని అంటాడు. వెంటనే కింద భాగం చేపలాగా, పై భాగం శ్రీ మహావిష్ణువులాగా మునికి దర్శనం ఇచ్చారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజుతో మొదలుకొని సరిగ్గా 7 రోజుల తర్వాత పెద్ద ప్రళయం వస్తుంది. ఈ భూమండలం అంతా నీటితో మునిగిపోయేంత పెద్ద ప్రళయం వస్తుంది. ఈ భూమి మీద జీవులు అన్ని నాశనం అవుతాయి అని చెప్పి ఇలా చెబుతాడు. ఒక పెద్ద పడవని నిర్మించి విత్తనాలు, జతలుగా అన్ని రకాల జంతువులని, 7 ఋషులను, నీ కుటుంబాన్ని తీసుకొని ఆ పడవలో ఉండు అని చెబుతాడు. అప్పుడు నేను ఒక కొమ్ముతో ఉన్న చేప రూపంలో వస్తాను. మీ అందరినీ నేను జాగ్రత్తగా ఒక చోటకి చేరుస్తాను అని చెబుతాడు. చేప అనేది చాలా సెన్సిటివ్ జీవి. నీరు లేకుండా నీటి బయటికి వస్తే అది చనిపోతుంది. అలాంటి చేప అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు తీసుకున్నాడు అంటే చేప నీటి లోపలికి ఎంత లోపలికైనా వెళ్తుంది. ఎలాంటి చీకటినైనా అది చూడగలుగుతుంది. నీటిలో పెద్ద ప్రళయానికి, కెరటాలకు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు చాలా ఈజీగా రాక్షసుడు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టవచ్చు. అందుకనే శ్రీ మహావిష్ణువు చేప అవతారాన్ని ధరించారు. వెంటనే హయగ్రీవుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఘోర యుద్ధం చేసి రాక్షసుడిని చంపి వేదాలని తీసుకొని బ్రహ్మకి అప్పగించారు. ఇంతలోనే 7 రోజులు ముగుస్తుంది. చాలా పెద్ద ప్రళయం వస్తుంది. మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చేప రూపంలో ఆ పడవ దగ్గరికి వచ్చి సురక్షితంగా వారి అందరినీ కాపాడుతుంది. తరువాత సృష్టికర్త బ్రహ్మ మళ్ళా సృష్టిని మొదలు పెడతాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించారు. ఈ వీడియో వలన మత్స్య అవతారం జన్మరహస్యం గురించి మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.